హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా అనేక వీడియోస్ మనం ఎంపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి వీడియోస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నేను ఎంచుకున్నటువంటి టాపిక్ ఐఐటి శాలరీస్ ఏమో ప్యాకేజెస్ 10 లక్షలకి కిందకి పడిపోతున్నాయి. జేఈ కోచింగ్ ఇండస్ట్రీ మరియు టీచర్స్ శాలరీస్ ఏమో కోటాను కోట్లు పెరిగిపోతూ ఉన్నాయి. సో మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే మీరందరూ కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి రేపు జేఈ ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూర్చొని వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు. మీరు ఖాళీగా ఉన్న టైంలో ఈ వీడియో ఓపెన్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వీడియో అయిపోయే వరకు తప్పనిసరిగా చూడండి. ఎందుకంటే మీకు దీంట్లో బోల్డ్ అని ఇన్సైట్స్ మీకు ఈ క్రమంలో మీకు అందుతాయి అన్నమాట. సో యాక్చువల్గా ఈ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనే పాయింట్ మనం చూడాల్సి వచ్చినప్పుడు ఈ ఐఐటి శాలరీస్ అండ్ పే చెక్స్ ఆఫ్ జేఈ కోచింగ్ ఫ్యాకల్టీ $1 బిలియన్ కోచింగ్ ఇండస్ట్రీ ఐఐటి డ్రీమ్ వెనుక పరిగిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ పరుగు అనేది చాలా ఏళ్ల నుంచి కొనసాగుతూ ఉంది. కానీ ఇప్పుడు కూడా మనం ఈ గమ్యాన్ని సేమ్ అలాగే అనుసరించాలా? ఏమన్నా మన మనసులో చేంజెస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందా? ఎటువంటి ఇబ్బందుల్ని స్టూడెంట్స్ పేరెంట్స్ ఎదుర్కొంటూ ఉన్నారు? సో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి లూప్స్ ఏంటి? ఈ యొక్క బౌండరీస్ని దాటి బయటకు వచ్చినప్పుడు కూడా మనం ఎలా సక్సెస్ని పొందాలి అనేటువంటిది మనం ఈ వీడియోలో ఆశాంతం చూసేద్దాం. సో ఇప్పుడు మనందరం కూడా చూసుకున్నట్లయితే ఐఐటి అనేది ఒక పెద్ద డ్రీమ్, సక్సెస్కి మారుపేరు. వాడు ఐఐటి కొట్టిండంటే ఇంకా వాడి జీవితానికి తిరుగులేదు అన్నటువంటి పాయింట్ మనకి ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 14 లక్షల మందిలో కేవలం 17,500 మంది, అంటే ఎంత పెద్ద ఫిల్టరో చూడండి ఇది. సో వాడు జమ్ ఆఫ్ ది జమ్ అయితే తప్ప ఐఐటీలోకి పోవడం అనేది సాధ్యం కాదు. అటువంటి వాళ్ళ పరిస్థితే చాలా ఐఐటీస్లో శాలరీస్ 10 lakhsకి పడిపోయినాయి. అంటే ఎటువంటి పరిస్థితి ఉంది? ఒకప్పుడు ఏంటంటే వన్స్ ఐఐటీలో సెటిల్ అయిందంటే 30 నుంచి 40 లక్షల రూపాయల ప్యాకేజ్, లైఫ్ సెట్, అంటే ఇంకెటువంటి పరిస్థితుల్లో కాలేజ్ బ్రాండ్ చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సినారియోస్లో నువ్వు ఎంత పెద్ద బ్రాండ్ నుంచి, నేను ఈరోజే ఒక రిపోర్ట్ చూశాను. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు, ఎంబీఏ చేసినటువంటి విద్యార్థులు 23% మంది ఇంకా ఉద్యోగం పొందకుండా అలాగే ఉన్నారనమాట. ఇన్సీడ్ అంటే ఒక టాప్ బిజినెస్ స్కూల్స్ అని తీసుకున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు హార్వర్డ్, సెకండ్ ప్లేస్లో ఇన్సీడ్, థర్డ్ వచ్చేసి లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఇవి అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి టాప్ 3 బీ స్కూల్స్. అటువంటి తిక్కడ చదివినటువంటి పిల్లలను కూడా యాజ్ ఇట్ ఈజ్గా బ్రాండింగ్ చూసి తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఏంటంటే ఏ పిల్లవాడి దగ్గర అయితే కంటెంట్ ఉందో, ఏ పిల్లవాడి అయితే సబ్జెక్ట్ ఉందో, ఏ పిల్లవాడి దగ్గర అయితే ఇంటర్న్షిప్ క్యాపబిలిటీ ఉందో, ఏ పిల్లవాడి దగ్గర అయితే క్రిటికల్ థింకింగ్ ఉందో, ఏ పిల్లవాడి దగ్గర అయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ఉద్యోగం దొరుకుతున్నాయి తప్ప జనరల్గా ఏంటంటే మన గవర్నమెంట్ ఉద్యోగాలు చేసినటువంటి పేరెంట్స్ చాలామంది ఉంటారు. అంటే టీచర్స్ పిల్లలు ఎక్కువ మంది ఈ ఐఐటీ కోసం ట్రై చేస్తుంటారు అనమాట. జనరల్గా ఒక టీచర్ రోల్ అనుకోండి, గవర్నమెంట్ జాబ్ రోల్ ఎలా ఉంటుందంటే వన్స్ ఒకసారి గవర్నమెంట్ జాబ్ వచ్చేసిన తర్వాత ఇంకెవడేం బేకలేడు, మనం కొంచెం నిమ్మలంగా జీవితాన్ని గడపొచ్చు అనేసి గవర్నమెంట్ జాబ్స్లో ఒక మైండ్ సెట్ ఉంటుంది అనమాట. ఈవెన్ ఐఐటీస్లో కూడా అలాగే ఉండేది. ఒక 10 years బ్యాక్, అట్లీస్ట్ ఒక 7 years బ్యాక్ ఎలా ఉండేదంటే వన్స్ ఒకసారి ఐఐటీ వాడు కొట్టేసిందంటే వాడు లైఫ్ సెట్ అయిపోయినట్టు, వాడు ఫిక్స్డ్గా లైఫ్ని బిందాదుగా బతకొచ్చు, నేను ఇంక తిరుగులేదు అనేటువంటి ఆలోచనని ఐఐటీస్ ఇంతకుముందు కాలంలో ఉండేవి. కానీ ఆ పరిస్థితుల్లో అయితే చాలా వేగంగా మారిపోచ్చినాయి. కానీ ఈ పరిస్థితి ఒకవైపు నుంచి మనం చూసినట్లయితే ఇది, మరోవైపు నుంచి ఫ్యాకల్టీస్ యొక్క శాలరీస్ ఏదైతే ఉన్నాయో విపరీతంగా పెరిగిపోయినాయండి. ఎంత పెరిగిపోయినాయి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక జేఈ ఫ్యాకల్టీ, ఒక మంచి ఫ్యాకల్టీ సెలబ్రిటీ కన్నా ఎక్కువ శాలరీ అన్నట్టు 9 crores per annum, అంటే దగ్గర నెలకి 80 లక్షల రూపాయల శాలరీ తీసుకుంటున్నాడు అనమాట ఒక మంచి ఫ్యాకల్టీ. కోటా లాంటి ప్రదేశం పోతే కోటాలో చాలా వేలాది కోచింగ్ సెంటర్లు ఉన్నాయన్నమాట. జేఈ నీటికి సంబంధించిన కోచింగ్ సెంటర్స్, ఫిజికల్ కోచింగ్ సెంటర్స్. కానీ లాస్ట్ 2 yearsలో అక్కడ కూడా అన్ని హాస్టల్స్ ఖాళీ అయిపోయినాయి. ఎందుకంటే ఈ అది అనాకాడమీ అని చెప్పేసి, ఫిజిక్స్ ఫాలా అని చెప్పేసి వీళ్ళు మొత్తం ఆన్లైన్లోకి వచ్చేసి ఒక్క ఫ్యాకల్టీ ₹1 కోటి ఆన్ యావరేజ్ సంపాదిస్తున్నాడు అనమాట, మంచి స్కిల్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ. కానీ పిల్లలకి అది ఎంతమాత్రం ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎంతమంది గెటింగ్ చేస్తున్నారనే రికార్డ్స్ అయితే ఎక్కడా ఇతమిద్దంగా లేవు. కానీ వాళ్ళు ఎమ్మడైతే పేరెంట్స్ అయితే పడుతూనే ఉన్నారు. ఇంత పెద్ద కాంపిటీషన్లో కేవలం 1.2% యాక్సెప్టెన్స్ రేటు. 14 లక్షలు రాస్తున్నారు ఇప్పుడు మీరు ఈ రాబోయే జేఈ ఏదైతే ఉందో. 14 lakhs, ఆల్మోస్ట్ 13,80,000 ప్రిసైజ్లీ తీసుకున్నట్లయితే కేవలం 17,000 సీట్లే, అంటే 1.2%. ఎంత పెద్ద కష్టం అండి ఇది. ఇంత కష్టాన్ని మీరు చేజ్ చేయడానికి పూనుకున్నప్పుడు దీని యొక్క పర్యవసానాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే మీరు 8వ తరగతిలో స్టార్ట్ చేసినటువంటి ఒక యుద్ధము మీరు ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చారు. మీరు 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మనకి ఎగ్జామ్స్ అయిపోతాయి.
మీ యొక్క కళలు ఎంతమంది నెరవేరుతాయి? కేవలం 1.2%. మిగిలిన 98.8% మనకి మిగిలిన వాళ్ళందరి కళలు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరెవరు అధైర్యపడొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో వాళ్ళు ట్రాప్ చేశారు, మీరు కలలు కన్నారు, మీరు ఆశపడ్డారు, పడ్డారు. ఇప్పుడైనా సరే వాస్తవాన్ని తెలుసుకోండి. వాడు 9 కోట్లు 6,000 ప్రతి సంవత్సరం ఈ కోచింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో 6,000 crores మార్కెట్ అండి. ఇది 6,000 కోట్లు అనమాట. సో వీళ్ళ యొక్క డబ్బుల యొక్క మమేకంలో మునిగి తేలుతున్నటువంటి ఈ మార్కెట్ పిల్లల్ని ఎన్రోల్ చేయించడం కోసము ఎన్ని విషయాలు చెప్తారంటే ఇక చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ 9 కోట్లు శాలరీ వస్తుందంటే వాడు బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి వాడు ట్రై చేస్తాడు మిమ్మల్ని ఎన్రోల్ చేసుకునే దానికి. వాస్తవాన్ని ఎప్పుడు కూడా కప్పిచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇది మీరు గుర్తించలేకపోయారు అన్నట్టు. అంటే మీరు ఆలోచించండి, ఒక ఫ్యాకల్టీకి 9 కోట్ల శాలరీ అంటే ఆయన ఏం సీఈఓ కాదు, లేకపోతే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఇది కాదు. ఈ పేరెంట్స్ వాళ్ళని ఎట్లా అంటే సెలబ్రిటీస్ లెక్క అనమాట. నాకు పలానా సారే కావాలి సార్ ఫిజిక్స్కి, ఆయన తప్ప నేను ఇంకెవరి దగ్గర చదవను సార్. సక్సెస్ అనేది ఆయన దగ్గర. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అప్నా కాలేజ్ అని చెప్పేసి ఒక చిన్న, అంటే నాకు సరే ఫిజిక్స్ వాళ్ళ తీసుకుందాం, అప్నా కాలేజ్ సంబంధం లేదనుకో, ఫిజిక్స్ వాళ్ళ తీసుకున్నట్లయితే ఎన్ని లక్షల మంది పిల్లలు ఫిజిక్స్ వాళ్ళ దగ్గర చదువుతున్నారు, ఎన్ని వందల మందికి సీట్లు వచ్చాయనే రికార్డు వాళ్ళు ఎప్పుడు కూడా బయట పెట్టరు. అది మీకు అర్థం కాదు. అట్లీస్ట్ గుడ్డిలో వెళ్ళన్నట్టుగా మీరు లక్షలు ధారపోయకుండా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్స్ వల్ల కొంతవరకు అయితే ఉపయోగం జరుగుతుంది. కానీ బట్ మీ యొక్క ఆశలకి ప్లస్ వాస్తవానికి మీరు తెలుసుకునేటువంటి రోజు రానే వచ్చేసింది. ఎవరికైతే బిలో 80% వచ్చే అవకాశం ఉందో మళ్ళీ మీరు జేఈ మాట ఎత్తొద్దండి. ఇప్పటికన్నా మీరు తెలుసుకోండి, జేఈ మాట ఇక మీరు ఎత్తొద్దు. అట్లీస్ట్ ఫోకస్ ఆన్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, లేకపోతే లోకల్ ఎంసెట్ ఏదో ఒకటి పట్టుకొని, లేకపోతే ఇంకేదో సెటిల్ రాసుకొని మనం ముందుకెళ్దాం తప్ప మళ్ళీ వాళ్ళు అదే భ్రమలోకి. ఎందుకంటే వాడు ఇంకొక 2-3 నెలలు మీకు కానీ మీ దగ్గర ఇంకొంచెం గుంజుకునేదానికి ప్రయత్నం చేస్తాడు, ఇంకొంచెం మప్పిపెట్టేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ట్రేస్లో పడద్దు. మీరు 80% దిగు ఉన్నటువంటి పేరెంట్స్ ఇక జేఈ, జోసా కౌన్సిలింగ్ కానీ, లేకపోతే ఎన్ఐటీస్ విషయంలో కానీ, ట్రిపుల్ విషయంలో కానీ మీకు సీట్ రాదని ఫిక్స్ అయిపోండి, వదిలిపడేయండి. అట్లీస్ట్ మీరు ఆల్టర్నేటివ్స్ కోసం పేరెంట్స్ ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పరుగు పందాలు చాలు. ఇక కూర్చొని పెన్ను పేపర్ తీసుకొని నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచన చేయాల్సినటువంటి తరుణం అయితే వచ్చేసింది. పేరెంట్స్ ఇంకో విషయం కూడా గుర్తించాల్సినటువంటి సమయం. మీరు 8వ తరగతిలో ఆ పిల్లవాడికి ఒక టార్గెట్ ఇచ్చి మీరు చేయమని పంపించారు. ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటాడు. మీరు ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోలేకుండా వాడిని అదేవిధంగా, ఎందుకంటే ఇప్పుడు జేఈ మెయిన్స్లో ఫస్ట్ స్పెల్ రాస్తున్నారండి. మీరు 80% వచ్చే స్టూడెంట్ని మరి నారాయణ వాళ్ళు, శ్రీ చైతన్య వాళ్ళు ఇన్ని మాక్ టెస్టులు పెట్టుంటారు కదా, వాళ్ళు కనిపెట్టలేకుండా ఉండుంటారా? అయినా సరే మిమ్మల్ని ఆశల పల్లకి ఎక్కించడంలో ఇప్పటి వరకు దే ఆర్ ది గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే వాళ్ళు ఆశల పల్లకి ఎక్కిస్తూ ఉన్నారు, మీరు ఆ ప్రెషర్ మొత్తాన్ని పిల్లల మీద పెట్టేశారు. ఈ కట్ త్రోట్ కాంపిటీషన్ చేంజ్ చేయమని చెప్పేసి ఈ యొక్క అందాల ఆకాశం లేకపోతే అందాల హరివిల్ని మీరు సాధించాలనేటువంటి పిల్లల మీద పెట్టినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. డబ్బులు ఒకటే కాదండి ఇక్కడ విషయం. మీరు డబ్బులు పెట్టేశారు, డబ్బులు ఎక్కువ 2 లక్షలు 3 లక్షలు సంవత్సరానికి కట్టమని కాదు. మీరు ఎంత పిల్లవాడు మానసిక వేదన అనుభవించుంటాడు. వీటన్నిటి కారణం ఏంది? మీ యొక్క ప్రెస్టేజ్ అనేది. ఆ యొక్క ప్రెస్టేజ్ ఎప్పుడు వస్తుంది? వాడు ఐఐటీలో సీటు కొడితేనే మీరు ప్రెస్టేజ్ అని భావించారు. అందుకని వాడిని ఒక సాధనంగా మీరు యూజ్ చేశారు. వాడికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాడు ఏకాడికి వాడు లోపల వేసుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పటికైనా రియాలిటీలోకి వచ్చి మీరు జేఈ స్కోర్ కానీ రాలేదు అంటే కారణాలు ఎత్తుకొద్ది. ఇంకా నేను చాలామంది విద్యార్థులను చూస్తుంటాను, 80 వచ్చింది కదా, నెక్స్ట్ టైం పోయి నేను 95 కొట్టి నేను ట్రై చేస్తాను. అవ్వదండి. ఓన్లీ 1% ఛాన్స్. ఇప్పుడు ఆ సీట్లే 1.2%, మీరు మళ్ళీ పోయి చేంజ్ చేసే అవకాశం 0.01%. కాబట్టి అట్లాంటి ప్రయత్నం ఎవరు చేయొద్దు. జేఈ మెయిన్స్ కోసం మళ్ళీ కొడతానని చెప్పేసి మీరు మళ్ళీ లాంగ్ టర్మ్ పోవడం అనేది మళ్ళీ వన్స్ అగైన్ ఇట్ ఇస్ ఏ ట్రాప్. లెట్ us మూవ్ ఆన్. ముందుకు వెళ్ళిపోదాం. ఏదైతే అవకాశం ఉంటుందో, ఏదైతే ఆ పిల్లవాడి యొక్క క్యాపబిలిటీ ఉంటుందో దాన్ని మాత్రం మనం ఇప్పుడైనా గుర్తించి, ఒకవేళ మీరు గుర్తించలేకపోతే మాలాంటి వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకొంత విఘ్నులైనటువంటి ఎవరైతే కౌన్సిలర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి. వాళ్ళ దగ్గర నుంచి అడ్వైజెస్ తీసుకోండి. కేవలం జేఈతోనే మీ సక్సెస్ రూట్ అనేది ఎండ్ అయిపోదండి. ప్రపంచం అనేది చాలా వేగవంతంగా మారిపోతుంది. కొత్త ఆపర్చునిటీస్ పుట్టుకొస్తున్నాయి. నేను కొన్ని పేర్లు చెప్తాను అనమాట. ఉదాహరణకి LLM ఇంజనీర్. నాకు తెలిసి ఇప్పుడు మీరు పేరెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎప్పుడు ఈ పేరు కూడా ఇనుండరు. రాబోయే జాబ్స్ ఫిన్ ఆప్స్ ఇంజనీర్. అంటే ఇవన్నీ కొత్త పదాలు, కొత్త జాబ్స్. 2030కి వచ్చేసరికి ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఏ జాబ్స్ కూడా నిలబడేటువంటి అవకాశం లేదు. ఇవన్నీ కూడా కొత్త ఆపర్చునిటీస్తో, కొత్త పేర్లతో
ఈ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క టెక్నాలజీస్ ఏందన్నది కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్గా యాజ్ ఏ టీచర్స్ కూడా మేము పేర్లు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీరు ఇంత ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్లో పేరెంట్స్ కూడా కొంత హోంవర్క్ చేసుకొని పిల్లల యొక్క భవిష్యత్తు పట్ల మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎన్నో క్రియేటివ్ ఇండస్ట్రీ ఉన్నాయి, ఎన్నో కౌంట్లెస్ ఆపర్చునిటీస్ కూడా మీ ముందు ఉన్నాయి, నాట్ ఓన్లీ ద ఐఐటి. కాబట్టి మీరు ఎవరు ఆధారపడొద్దండి. సో మీరు కంపల్సరీగా మా యొక్క గైడెన్స్ తీసుకోండి, లేకపోతే నేను కాకపోతే ఇంకొకరు ఎవరైనా ఒక విఘ్నులైనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళని కలిసి మీరు వాళ్ళతో డిస్కస్ చేయండి. లక్షలాది రూపాయలు పెట్టారు, ఇప్పుడు మేము 10,000 తీసుకుంటాం. మీరు నోట్ చేసుకొని రండి, మీరు 100 క్వశ్చన్లతో రండి, డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్ ఆల్ ద 100 క్వశ్చన్స్ టు యూ. ఇది పిల్లవాళ్ళ భవిష్యత్తు అండి. సో గివ్ యువర్ టైమ్, గివ్ యువర్ ప్రజెన్స్, గివ్ యువర్ దాన్ని ఏమంటారు ప్రిపరేషన్ అనమాట. నోట్స్ తీసుకొని ఏం చేయాలి అని ఒకసారి భుజం తట్టుకొని చూసుకొని ఈ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తుకి మీరు అందరూ కూడా బాటలు వేయాలని, ఐఐటి వచ్చినటువంటి వాళ్ళందరికీ, లేకపోతే మంచిగా ఎగ్జామ్స్ రాయగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే జేఈఈ మెయిన్స్లో 97, 98, 99% వచ్చి చేయగలరో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూనే, రానటువంటి వాళ్ళు కూడా ఎవరో ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకంటూ కూడా అవకాశాలు ఉన్నాయి. మీరు ఆ యొక్క అంబిషన్ తోటే, ఒక గుడ్ మోటివ్ తోటే కనుక ముందుకెళ్ళినట్లయితే వాళ్ళతో సమానమైనటువంటి అవకాశాలను మీరు కూడా పొందే అవకాశం ఉంది. లాజికల్గా, టెక్నికల్గా, స్మార్ట్గా ఆలోచించినప్పుడు ఈ అవకాశాలన్నీ మీ అమ్ముల పొదిలోకి వస్తాయని తెలియజేసుకుంటూ, ఎవరైనా వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కినట్లయితే ఈ యొక్క నేను చేయబోయేటువంటి ఫీచర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీకు ఇలాంటి మరింత ఉన్నతమైనటువంటి సమాచారంతో నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై.